రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలు జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ తీరును తప్పుపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని, అప్పుడు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చి ఉంటే 100 సార్లు రాష్ట్రపతి పాలన వచ్చి ఉండేదని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనందున ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి కృషి చేయాలన్నారు. లోక్సభలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందని, అలాగే రాజ్యసభలో వైసీపీ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందున ఇరు పార్టీలు సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా దుండగులు భయపడడం లేదని, ఇందుకు నిదర్శనం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడమే అని అన్నారు. అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై కఠినంగా శిక్షించాలని రామకృష్ణ కోరారు. కాకుండా మీరు చర్యలు చేపట్టకపోతే మాత్రం ప్రభుత్వం బదనామవుతుంది, ఖచ్చితంగా బదనామవుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయొచ్చు, ఇక్కడ చేయకపోతే ఢిల్లీలో కూడా చేసుకోవచ్చు, దానికేం ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నాకు ఆశ్చర్యం ఏమంటే ఆయన కోరుతున్న డిమాండే బాగలేదు. ఆయన ఏమంటాడు, రాష్ట్రపతి పాలన పెట్టాలంటాడు. రాష్ట్రపతి పాలన అంటే అర్థం ఏంటి? రాష్ట్రపతి పాలన అంటే కేంద్ర ప్రభుత్వ పాలన అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోవాలి, మోడీ గవర్నమెంట్ రావాలి ఇక్కడ అంట అన్నాడు. ఖచ్చితంగా చెప్తాం, వాళ్ళేమో మాది డబుల్ ఇంజన్ సర్కారు, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటా అన్నాడు, ఇక్కడ ఈ గవర్నమెంట్ పోయి నేరుగా మోడీనే పరిపాలన చేయాలి, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడు. కాబట్టి అంటే ప్రజాతంత్రం పైన రాజ్యాంగం పైన నమ్మకం ఉన్న ఏ పార్టీ కూడా రాష్ట్రపతి పాలన కావాలని కోరదు, దాన్ని సమర్థించదు. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయడం సమంజసం కాదు.